హాయ్ అండి. వెల్కమ్ టు లక్ష్మీ ఆంధ్ర వంటిల్లు. ఈరోజు రెస్టారెంట్ స్టైల్‌లో వెజ్ మంచూరియా చేద్దాం రండి. క్యాబేజ్‌ని ఇలాగా సన్నంగా తురుముకోవాలి. 2 కప్పులు క్యాబేజ్ తురుముకి అరకప్పు క్యారెట్ తురిమేసుకుంటున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పావు స్పూన్ మిరియాల పౌడర్, సరిపడిన ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం వేసుకుని మిశ్రమాన్ని బాగా 2 లేదా 3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేయకూడదండి. ఈ మిశ్రమంలో వచ్చిన వాటర్‌తోటే మనం కలుపుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్ మైదా, 3 స్పూన్ కాన్‌ఫ్లవర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని బాల్స్ కింద చేసుకోవాలి. సో ఇలా ఒకసారి చేసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలండి. హీట్ ఎక్కిన తర్వాత ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ బాల్స్ని ఇందులో వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కకుండా బాల్స్ వేస్తే ఆయిల్ పీల్ చేసుకుంటాయండి. బాల్స్ పగలకుండా మనం తీసుకోవాలి, లేకపోతే టేస్ట్ పోతుంది. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాయి కదా, తీసుకున్నాను. ఇప్పుడు పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని వెల్లుల్లి రెమ్మలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని హై ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ చిల్లీ సాస్, 2 స్పూన్స్ టమాటా సాస్, 2 స్పూన్స్ సోయా సాస్ వేసుకుని హై ఫ్లేమ్ మీద బాగా టాస్ట్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం, టేస్ట్‌కి సరిపడే ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అరకప్పు కార్న్‌ఫ్లవర్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వద్దనుకుంటే మనం యాడ్ చేసుకోక్కర్లేదు. నేనైతే గ్రేవీ చిక్కదనం కోసం యాడ్ చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకుని పెట్టుకున్న బాల్స్ని ఇందులో వేసుకుని హై ఫ్లేమ్ మీద బాగా టాస్ట్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా రెడీ. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.